ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 8/4/2019 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల్లో భాగంగా మేషరాశి వారి ఫలితాలు చూద్దాం. బద్ధకము, అసహనము, ప్రయాణ బడలిక, చికాకు, కోపం మీకు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు బలంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీకంటూ ప్రత్యేకతను సంతరించుకుంటారు. వీసా సంబంధ సమస్యలని కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. స్వదేశం నుంచి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. అనుకూలవంతమైన వ్యక్తులతో పరిచయాలు బాగా ఉంటాయి. అన్య స్త్రీ అన్య పురుష పరిచయం కూడా అనుకూలత కలిగిస్తుంది. ప్రేసి ప్రియుల మధ్య ఆనందాది యోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపార భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ అనుకూలవంతమైన శుభకరమైనటువంటి స్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వీరు చికాకుని, మానసిక వేదనని, తొందరపాటుతనాన్ని, మాట తూలడాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి అనవసరమైనటువంటి గొడవలు, చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. పితృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా వివాహాది నిశ్చయితాంబూలాదుల చర్చలు జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉన్నాయి. శుభమైన సంతాన వార్త కోసం కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు. కోర్టు వివాదాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిది. లేదా తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:56 నుంచి 10:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. అలాగే రాశి వారు శివాలయంలో ఆవు పాలను ఆ బ్రాహ్మణుడి కానీ భగవంతుడికి అభిషేకించడం కానీ చేసినట్టయితే అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసి ఆనందాది యోగాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, తొందరపాటుతనం, అనవసర అనాలోచిత నిర్ణయాలు, ఉద్యోగంలో సౌకర్యవంతంగా లేదన్నటువంటి చిన్న ఇబ్బందితో ఉద్యోగానికి రాజీనామా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సంస్థ నుంచి సంస్థకు మారాలన్న కోరిక కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విదేశీయాన సంబంధమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఏదైనా ప్రయత్నం చేస్తే నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీసా సంబంధ సమస్యలు జటిలమయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి బ్రోకర్లను కానీ ఏజెంట్స్ కానీ నమ్మే ప్రయత్నాన్ని చేయకండి. కార్మిక సోదరులు దయచేసి ఇతరుల మీద ఆధారపడి దొంగ పాస్పోర్ట్ల నుంచి విదేశాలకు పంపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది. జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. మీ ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి చికాకులు తప్పకపోవచ్చును. అనవసర వైద్య సంబంధమైన ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల ఆరోగ్య సమస్య కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారికి అంతా కూడా నెగిటివ్గానే ఎక్కువ కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఆర్థిక నష్టము, వ్యవహార భంగము, వీసా సమస్యలు, ఉద్యోగ నష్టాలు, పెళ్లి సంబంధ కార్యక్రమాలు వాయిదా పడడము లేదా రద్దయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. సోదర సోదరుడి మండల మధ్య కూడా అనవసర వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల ఇబ్బందులు, గుప్తమైనటువంటి శరీర భాగాలు దళతగా ఉండడము, అన్య స్త్రీ పరిచయం, అన్య పురుష పరిచయం మీకు తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు ప్రయాణాన్ని చేయకపోవడం మంచిది. ఈరోజు మొత్తం కూడా మౌనము, హనుమంతుడి ఆరాధన ఎక్కువ చేసుకోవడం చాలా మంచిది. తప్పకుండా మీరు శనిగ్రహ సంబంధమైనటువంటి జపాలు చేయించుకోవడం కానీ ఇంట్లో లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం కూడా మంచిదిగా చెప్పబడుతుంది. లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళకండి. అనవసర ధనాన్ని ఖర్చు పెట్టకండి. ధన వ్యయాన్ని నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి. మీ వస్తువులను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాన్ని కూడా తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈ దాదాపుగా మధ్యాహ్న సమయంలో కాస్త సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏమిటి? రుణ సంబంధ వ్యవహారాల నుంచి శుభవార్త వినడం, గృహాన్ని కొనుగోలు చేసే విషయంలో అనుకూలతలు, ఏదైనా వస్తు మార్పిడి చేసుకునే అవకాశం ఉంటే అనుకూలతలు, విదేశాల నుంచి రావాల్సినటువంటి వ్యక్తుల యొక్క వచ్చిన సమాచారం మీకు కాస్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఎటువంటి శుభవార్తలు వినే అవకాశాలు మధ్యాహ్నం తదుపరి అనగా 2:36 తదుపరి మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:05 నుంచి 4:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి
1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. తప్పకుండా మీరు భగవంతుని ఆరాధన చేయడం ఉత్తమము. శని సంబంధమైనటువంటి దాన ధర్మాలు ఎక్కువగా చేసుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల అనుకూలవంతమైనటువంటి ఆనందాదియోగాలు పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనలాభము, వ్యవహార లాభము, ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతమవడము, వివాహాది శుభకార్యక్రమాల్లో అనుకూలతలు, బంధుమిత్రుల ఆగమము, విందు వినోదాలలో పాల్పంచుకోవడము, నూతన వాహన సౌఖ్యము, సువర్ణ ఆభరణ ప్రాప్తి, రావాల్సినటువంటి బాకీలు వసూలు చేసుకోవడము, ఇవ్వాల్సిన రుణాలని కూడా తీర్చేసుకునేటువంటి సౌలభ్యము, సంపూర్ణ ఆరోగ్యము, విదేశాల యోగ్యత, విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసము, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ అందుకునేటువంటి అవకాశాలు, ప్రయత్న లోపాలు లేకుండా చేసేటువంటి ప్రతి పనులు కూడా విజయాన్ని సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి కలిసొచ్చే రోజుగా చెప్పబడుతుంది. అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా బ్యాక్లాగ్స్తో బాధపడుతున్నటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకునేటువంటి అవకాశము లేదా అటువంటి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తప్పకుండా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో మమేకమయ్యేటువంటి అవకాశము, ఉన్నతమైనటువంటి రిజల్ట్స్ను పొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు అధికంగా కనబడుతున్నాయి. అనేక రకాల రుగ్మతల నుంచి కూడా బయటపడే శుభమైనటువంటి రోజుగా మీకు చెప్పబడుతోంది. ఈరోజు అద్భుతమైన ఆనందాది యోగాలు పొందుకునే శుభదినంగా మీకు చెప్పవచ్చును. వీరికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అత్యద్భుతంగాను, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సామాన్యంగాను, సాయంకాలం నుంచి రాత్రి 9 వరకు శుభమైనటువంటి వర్తమానాలు వినడము, ఆర్థిక లాభము, శుభవార్తలు వినేటువంటి అవకాశాలు, అలాగే ప్రయాణ సాఫల్యత కూడా ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. సంతాన సంబంధ వార్త కూడా వినడానికి అవకాశం ఎక్కువ ఉంటున్నాయి. ఏదేమైనా ఈరోజు మొత్తం కూడా మీకు శుభ స్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశివారు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణము, మినుములు దానం చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభపరిణామాలు పొందుకుంటారు. మీరు ఇటువంటి దైవ కార్యాన్ని నిర్వహించి ఆనందాది యోగాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి, నూతన వ్యాపార ప్రారంభము, వ్యాపార భాగస్వామితో విదేశాలకి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, ఏదైనా వ్యవస్థలో స్లీపింగ్ పార్ట్నర్గా ఇంకో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం, వీసా సంబంధ సమస్యలను తొలగిపోవడం, H1B వీసా క్లిక్ అయ్యేటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. రావాల్సినటువంటి బాకీలను కూడా వస్తాయి. బ్యాంకింగ్ రంగ సంస్థలు రావాల్సినటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసుకునే సౌలభ్యం, అద్భుతమైనటువంటి అవకాశాలు అందుపుచ్చుకుంటారు. ముఖ్యంగా వీరికి స్థిరాస్తి కొనుగోలు కానీ, కోర్టు లావాదేవీటువంటి కేసులు కానీ ఈ రోజున పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శుభవార్తలు అనేకం వింటారు. సంతాన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ రాశి వారికి పిల్లల విషయంలో ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్యాభివృద్ధి కొనసాగుతుంది. విదేశాల్లో మీ పిల్లలు కనుక ఉన్నట్టయితే ఆ పిల్లలకి డిగ్రీ పట్టాల లాంటివి అందుకునేటువంటి సమయంలో మిమ్మల్ని కూడా విదేశాలకి ఆహ్వానించే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. సోదరుల మధ్య అనుకూలత బాగా ఉంటుంది. ఆస్తి పంపకాలు బలాన్ని కలిగిస్తాయి. వివాదాలన్నీ కూడా సమస్యపోతాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. ఈరోజు ఊహించని ఒక శుభ పరిణామం మీ జీవితంలో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది నిశ్చయితాంబులాలు కావచ్చు, లేదా వివాహం కూడా మీ జీవితంలో జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఏదేమైనా ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. వీరికి ఉదయం 9:07 నుంచి మధ్యాహ్నం 12:06 మధ్యకాలంలోనూ, తిరిగి సాయంకాలం 4 నుంచి 5 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చైతన్యవంతము, దానయోగము, ధనయోగము, వ్యవహార లాభము, విద్యాభివృద్ధి, ఆత్మీయుల రాక, శుభమైన సంతాన వార్త, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, నూతన వ్యాపార అభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయాల వల్ల విదేశాల ప్రయాణాలు, ఆకస్మిక విదేశీ ప్రయాణము, ఆన్ సైట్లో విదేశాన్ని యోగ్యత, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి ఒక సంస్థకు మారేటువంటి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, నూతనమైనటువంటి వస్తువులు కానీ, సువర్ణాభరణాలు కానీ, స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశము, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, సువర్ణము, హోటల్ వ్యాపారస్తులకి, పెట్రోలియం వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కొనసాగడము, నూతన కాంట్రాక్టులు లభించడము,
అనేటువంటి శుభయోగాలు ఎక్కువగా ఈ రాశి వారికి అద్భుతంగా చెప్పబడుతుంది. ఏదేమైనా అన్ని రకాల శుభ ప్రయోజనాలు అందుకునే అద్భుతమైన రోజుగా మీకు చెప్పబడుతుంది. వీరికి ఉదయం 8:37 నుంచి 9:56 మధ్య కాలంలో అద్భుతమైనటువంటి శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముందుగా అనారోగ్యం, నోటిపూత సంబంధమైన లేదా గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కానీ కుడి మోకాల్లో కానీ తీవ్రమైనటువంటి బాధ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైద్యుని తప్పకుండా సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ కూడా కారణమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ముఖ్యంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, అవినీతి నిరోధక శాఖ వారికి పట్టుబడే అవకాశం ఉంటుంది. లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్లలో ఈ అనూహ్యంగా బదిలీలు ఎక్కువగా ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆకస్మిక ఉద్యోగ బదిలీలు ఉంటాయి. అది కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కారణం లేకుండా అకారణంగా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అది ఇబ్బంది కలిగిస్తుంది. మీ యొక్క చర్యలు సరిగా లేకపోవడం వల్ల, పై అధికారుల నిందారోపణ వల్ల మిమ్మల్ని ఉద్యోగంలో తొలగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. విద్యార్థులు చూచిరాతలతో పరీక్ష పాస్ అవుదామనుకున్న వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పనికి మాలిన వ్యక్తులతో కూడి మీరు రాయబోయేటువంటి పరీక్షలో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు పరీక్ష రాసేవారు చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణగా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరీక్ష రాస్తేనే మాత్రమే పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉత్తమ ర్యాంకుల కోసం మాత్రం మీరు ప్రయత్నాన్ని చేయకండి. అటువంటి ప్రయత్నంలో సఫలీకృతులయ్యే అవకాశాలు ఏమాత్రం కూడా కనబడటం లేదు. ప్రయత్నం చేయవద్దన్న ఉద్దేశం కాదు, అంతటి సాయి ప్రయత్నం చేస్తే మీరు పాస్ అన్న అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే తప్ప ర్యాంకులు వస్తాయని చెప్పేసి మీ అమ్మ నాన్నలకి, మీ పేరెంట్స్కి ప్రామిస్ చేయకండి. అటువంటి ప్రామిస్ చేయదలుచుకుంటే 24 గంటలలో కనీసం 20 గంటలు చదివితేనే మీకు ఉత్తమ ర్యాంకులు వచ్చే అవకాశం కూడా ఉండవచ్చును. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే అనవసరపు దుబారాను నియంత్రించడం మంచిది. లేనిపోని వ్యక్తుల కొరకు లేనిపోని ఖర్చును నియంత్రించలేకపోవడం, అనవసర ఖర్చును పెట్టుకోవడం వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఖర్చును నియంత్రించండి. పనికిమాలిన వస్తువులను కొనుగోలు చేయకండి. లేనిపోని నిందారోపణలు మీద వేసుకోవడము, నిందారోపణలు చేయడం రెండు కూడా మీకు నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ప్రతి దానిలో కూడా లేనిపోని అనర్థాలకు కారణమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వీసా సంబంధ సమస్యలని కూడా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం లేదు. H1B వీసా మీకు క్లిక్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కూడా కనబడటం లేదు. అనుకోని అవాంతరాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకునే అవకాశం ఉంటే వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 3 గంటల 10 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకోవడం మంచిది. అలాగే వీరు శనగలు, నల్ల నువ్వులు, పెసర్లు, మినుములు ధాన్యాన్ని దానం చేసుకోవడము, గురుడు రాహు యొక్క అష్టోత్తరనామ పారాయణ చదువుకోవడం ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. అటువంటి దైవ కార్యాన్ని నిర్వహించి ఆనందాది యోగాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాహాది నిశ్చయితాంబులాదుల్లో అనుకూలతలు, వ్యవహార లాభము, ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతవడము, ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభము, సువర్ణ ఆభరణ వాహన ప్రాప్తి, బహుమానాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశము, విదేశీ ప్రయాణము, స్వదేశీ ప్రయాణంలో లాభాలు, సౌకర్యవంతమైనటువంటి ప్రయోజనకర ఆర్థికాభివృద్ధి బాగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులతో సమాగమం బాగా ఉంటుంది. ఆత్మీయులతో విందు వినోదాలలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం కానీ, ఆస్తి పంపకాలు చేసుకోవడం కానీ జరుగుతుంది. కోర్టు వాదనలు కూడా సమస్యపోతాయి. ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో అధిక ధనయోగాలు, వ్యవహార లాభాలు పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా వీరింట్లో శుభకార్య నిర్వహణకి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీరి యొక్క మాట పలుకుబడి బాగా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి పైకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి వ్యక్తితో కూడా ఆత్మీయ అనుబంధాలు పెంపొందించుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చును. వీరికి ఈ రోజంతా కూడా అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. కాకపోతే వీరు ఉలవలు దానం చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడము, అలాగే కేతువు యొక్క అష్టోత్తరనామ పాలన చేసుకోవడం వల్ల ఆనందాది యోగాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఆనంద యోగాలు తప్పకుండా పొందండి. సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, వృశ్చిక రాశి వారికి ఎప్పుడూ కష్టాలేనా అన్న విషయంలో.
ఈరోజు కూడా అలాగే ఉంది. వీరికి స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదం, అనవసర అప్పులు చేయడం వల్ల తలకెత్తుకోలేనంత అప్పులు చేసేటువంటి ప్రయత్నం, ఎవరి గురించి, మన గురించి కాకుండా ఇతరుల గురించి అప్పు చేయడము, ఎవడికో సహాయం చేయడానికి 10 రూపాయల వడ్డీకో లేకపోతే వడ్డీకి డబ్బులు తెచ్చి ఇంకొకటికి ఇవ్వడము, ఆ తీసుకున్నవాడు పారిపోవడం లాంటి దుస్సంఘటనలు కూడా జరిగే అవకాశము, పూచికత్తుగా సంతకాలు పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అది గమనించండి. లేనిపోని అవాంతరాలు ఎక్కువ ఉన్నాయి. మాట తూలడం వల్ల అనవసరంగా మనమే గొప్ప అనుకున్నటువంటి భావన వల్ల అవతల వ్యక్తికి మనం చెడ్డవాళ్ళుగా కనిపించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మధ్యాహ్నం 1 గంట వరకు ఇలాంటి పరిస్థితి ఉండి 1 గంట నుంచి శత్రు నివారణ, ధనయోగము, వ్యవహార లాభము, విదేశీయానము, విద్యార్థులకి అనుకూలతలు, పోటీ పరీక్షల్లో లాభాలు, ఆశించినటువంటి ధనయోగాలు, రుణ సౌకర్యాలు పొందడము, ఆరోగ్య విషయంలో అనుకూలతలు, పై అధికారుల మన్ననలు పొందడము. చూడండి, మధ్యాహ్నం లోపల పై అధికారుల ఒత్తిడి ఉంటుంది, మధ్యాహ్నం తదుపరి పై అధికారులతో అనుకూలంగా ఉంటుంది. అంటే ఏమిటి, మనలో ప్రవర్తన సరిగ్గా ఉండాలన్న భావన గుర్తు తెచ్చుకోండి. దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంటుంది. ఎందుకు, అవసర నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్వకార్యం మంచిది, పరకార్యం నష్టాన్ని కలిగిస్తుంది. పరోపకారం మంచిది, ఉపకారం మంచిది, కానీ ఇక్కడ స్వకార్యానికి మించినటువంటి ఉపకారం అనేది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. మీ సమయము, ధనము, విలువైనటువంటి మీ మాట కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మొత్తం కూడా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివుడి అష్టోత్తరనామ పారాయణ, దుర్గాదేవికి ఎర్రని మందారాలతో పూజించేటువంటి అవకాశం ఉంటే పూజించడము మీకు అనేక రకాల శుభ ప్రయోజనాలను కలిగించే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుబడి పెట్టకూడదు. అలాగే విదేశాన ప్రయాణితం చేసేటువంటి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు మధ్యాహ్నం 2:36 నుంచి 4:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని దైవ ఆరాధన చేస్తూ ఆనందాది యోగాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, మాట పలుకుబడి, రాజకీయ రంగంలో ఉన్నత స్థితి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, సంపూర్ణ ఆరోగ్యము, భార్య తరపు బంధువుల నుంచి ఆర్థిక లాభము, అవసర నిమిత్తమై ఆర్థికంగా మీకు రుణాలు పొందే అవకాశం, పిల్లల విషయంలో అనుకూలతలు, వివాహాది నిశ్చయితాంబులాదులు ఇచ్చిపుచ్చుకోవడానికి మాటలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉన్న రోజు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నము, మిమ్మల్ని మీరు సరిచూసుకునే ప్రయత్నము, మీ యొక్క కార్యక్రమాల్ని ప్లానింగ్గా పెట్టుకునేటువంటి శుభయోగమైన రోజుగా చెప్పబడుతోంది. విదేశా నిమిత్తమై చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి ఉంటుంది. ముఖ్యంగా ఈ స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కోర్టు వాదనలు కూడా సమసిపోతాయి. బంధువుల మధ్య ఉన్నటువంటి విభేదాలను కూడా తొలగిపోతాయి. భార్యాభర్తలు కానీ, ప్రేయసి ప్రియులు కానీ ఒకటయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శుభమైన వాతావరణంలో ఆనందయోగాలు, తీర్థయాత్ర సేవన, స్థిరాస్తి పంపకాల విషయంలో ఆనందాలు, ముఖ్యంగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని తప్పకుండా పొందవచ్చును. ఈ రాశి వారికి ఈరోజు కూడా ఉత్సాహవంతమైన శుభ ప్రయత్నాల లాభాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నతోన్నత స్థానాన్ని పొందుకునే అద్భుతమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి ఈరోజంతా కూడా ఆనందకర శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకోండి. అలాగే మీరు తప్పకుండా ఉలవలు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఆనందాది యోగాలు కూడా పొందుకునే అవకాశం ఎక్కువ ఉంటాయని విశేషిస్తూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన సౌఖ్యము, మాతృ సంబంధ వర్గం నుంచి అనుకూలతలు, వ్యవహార లాభము, భూ సంబంధ లావాదేవీలో లాభాలు, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి అనుకూలతలు, మద్యపానము, హోటలు, ఈ తాడు లెదరుతో చేసేటువంటి పరిశ్రమలు కానీ, వ్యాపారస్తులు కానీ అధిక ధనలాభాన్ని పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలతలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి స్థానికంగా బదిలీలు, విదేశాల్లో ఉన్న వారికి అనుకూలతలు, స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశం, విదేశాల్లో ఉన్న వారికి కూడా వీసా సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. స్థిరాస్తులకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. PR కానీ, రెసిడెన్స్ కానీ పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆనందాది యోగాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల ఆగమం ఆనందాన్ని కలిగిస్తుంది. తోటి విద్యార్థులు కానీ, తోటి ఉద్యోగస్తులతో కానీ విహారయాత్ర లేదా తీర్థయాత్ర చేసేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. సోదర సోదరి మధ్య ఉన్నటువంటి భేదాలను కూడా తొలగిపోతాయి. ఆకస్మిక
వారికి ధనప్రాప్తి, గౌరవ మర్యాదలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆకస్మికంగా విదేశీయాన పర్యటన నిమిత్తం కూడా ఆన్ ది స్పాట్లో మీకు ఫిక్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కళాకారులకి, చిత్ర నిర్మాణంగా ఉన్న వారికి అనుకూలవంతమైన శుభస్థితి. పెట్టుబడులు పెట్టే కాలంగా చెప్పవచ్చును. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా పెట్టుబడులు పెట్టండి, ఆర్థిక లాభాన్ని పొందండి. ముఖ్యంగా వీరికి వివాహాది నిశ్చితాంలో ఇంతకుముందు ఏవైనా సమస్యాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా అధిగమించి ఈరోజు సమస్య నివారణ, వివాహాది నిశ్చితాంబులాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం కలిసి వస్తుంది. ఒంటరి ప్రయాణం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే ప్రతి ప్రయత్నం కూడా సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు విజయ దుందుబి మోగించే అవకాశాలు అన్ని రంగాల్లో వారికి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. వీరికి ఈ రోజంతా కూడా ఆనందంగా ఉంటుంది. శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. అలాగే మీరు అలసందలు అనగా బొబ్బర్లు దానం చేసుకునే ప్రయత్నం చేయడం అనుకూలంగా ఉంటుంది. గణపతి దేవాలయ సందర్శన మీ యొక్క దృష్టి దోషాన్ని నివారించే అవకాశం ఉంటాయి. శుభమైనటువంటి ప్రయత్నాలు కొనసాగే అవకాశం ఉందని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణంలో నష్టాలు, సోదరుల మధ్య విభేదాలు, చికాకులు. ధనయోగం బలంగా ఉంటుంది. రావాల్సిన బాకీ రుసులు చేసుకుంటారు, కానీ ప్రశాంతత లేకపోవడం, దుబారాను నియంత్రించలేకపోవడం, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం, పనికి మాలిన వ్యక్తులకి అప్పుగా ధనాన్ని ఇవ్వడం, అది తిరిగి రాకపోవడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది. పూచికత్తుగా ఉండకండి, ఎక్కడ సంతకాలు చేయకండి. అనవసరంగా నిందారోపణ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీ సహాయాన్ని చూసిన వ్యక్తి మిమ్మల్ని నిందల పాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని 1కి 10 సార్లు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఉత్తమమైనటువంటి స్థితిని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేయకండి. లేని చెడు అలవాట్లకి, చెడు సావాసాలకి దగ్గరగా ఉండకండి. దూరం జరిగే ప్రయత్నం తప్పకుండా చేయండి. అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తీవ్రమైనటువంటి కుటుంబ విభేదాలకు కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హోటల్ వ్యాపారస్తులకి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనవసరమైన బదిలీలు కోరుకోవడం వల్ల ఆ బదిలీలు వెంటనే యాక్సెప్ట్ చేసే అవకాశం, వెంటనే అక్కడి నుంచి బదిలీ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాతృ సంబంధపు వర్గీయుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. శివారాధన, దత్తచరిత్ర పారాయణము, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన, శివాలయంలో ఆవు పాలు ఎవరికైనా బ్రాహ్మణుడికి ఇవ్వడము, దానివల్ల ప్రయోజనాన్ని ఎక్కువగా పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే ఈరోజు మీకు ఉదయం 8:36 నుంచి 9:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉందన్న విషయాన్ని మరొక్కసారి మీకు గట్టిగా చెప్పబడుతుంది. ఇటువంటి దైవ కార్యాన్ని నిర్వర్తిస్తూ ఆనందాది యోగాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, ధనయోగము. కావలసిన పని కోసమని చాలా చాకచక్యంగా తేనె పూసిన మాటలాగా మాట్లాడి మీ పనిని పూర్తి చేసుకునే సౌలభ్యం. రాజకీయ రంగంలో ఎదుగుదల, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో కలిసి రావడము, ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతవడము, ఆన్సైట్లో విదేశాన ప్రాప్తి, విదేశాల్లో ఉన్నవారికి ధనప్రాప్తి, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునే అవకాశము, H1B వీసా క్లిక్ అవ్వడము, మాటల చాతుర్యంతో అవతల వ్యక్తుల్ని ఆకట్టుకోవడం వల్ల వ్యాపార అభివృద్ధి కొనసాగడము, వ్యాపార భాగస్వామితో విదేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు, ఉన్నతోన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, చిత్ర నిర్మాణ రంగంలో ఉన్నత స్థాయి స్థితి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, సాహసోపేతవంతమైన నిర్ణయాలు తీసుకోవడము, పరుల మాట వినడం వరకే తప్ప ఆచరణ పెట్టకపోవడము, తెలివిగా ప్రవర్తిస్తారు. విద్యార్థులకి అనుకూలతలు, అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధించడము, నిర్మోహమాటంగా శత్రువుల్ని లేదా నచ్చని వ్యక్తుల్ని దూరంగా పెట్టేటువంటి సౌలభ్యము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, చిత్రమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశము, ఏదైనా వాహన సౌఖ్యం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. చేసే ప్రయాణంలో లాభాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఈ రోజున అన్ని రకాల శుభ ప్రయోజనాలకరమైన ఆనందయోగంగా మీకు చెప్పబడుతుంది. ఈరోజు చాలా ఉత్సాహంగా, ఉల్లాసవంతంగా విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకునేటువంటి శుభయోగ తరుణమైనటువంటి రోజుగా మీకు చెప్పవచ్చును. వీరికి ఈరోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది, శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి ఈ రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. 1, 8 అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి తప్పనిసరిగా ఈ మినుములు, బియ్యము
దానం చేసుకోవడం వల్ల దృష్టి దోషానికి దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసి శుభ ఆనందాది యోగాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.